హాయ్ అండి, వెల్కమ్ టు సుజ్జి డైరీస్. ఈరోజు కంటికి మేలు చేసే పొన్నగంటి కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా పొన్నగంటి కూరను తీసుకొని బాగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. తర్వాత ఈ పొన్నగంటి కూరను కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పొన్నగంటి కూర కంటికి చాలా మంచిదండి. దీంట్లో మంచి విటమిన్స్ కూడా ఉంటాయి. ఇలా ఒక 4 స్పూన్ల కందిబ్యాళ్ళు తీసుకొని కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపు నానబెడితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా నూనె వేసుకొని తిరువాత కాయలు వేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న కందిబ్యాళ్ళను వేసి కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కొద్దిగా ఉప్పు ఇట్లా కొద్దిగా రాల్పుకోవాలి. మళ్ళీ తర్వాత ఉప్పు కారం మళ్ళీ వేసుకుంటాము. కొద్దిగా ఉప్పు రాల్పుకొని కలుపుకోవాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు, తర్వాత ఉప్పు, కారము, కొబ్బరి, ఎల్లిపాయలు మిక్సీకి వేసుకునేది పొడి వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించాలి. మనం ఉప్పు ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అనేది మగ్గాలి బాగా. ఇలా కొద్దిగా పొడిగా అనిపించింది అనుకో, కొద్దిగా వాటర్ వేసుకొని కూడా మగ్గించవచ్చు. మనకు కొద్దిగా పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని మగ్గించుకోండి. ఇలా చేసుకుంటే పొన్నగంటి కూర రెడీ అవుతుంది.